ప్రభుత్వ ఆదేశాలతో నకిలీ విత్తనాల విక్రయ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ శివార్లో రైతులకు నకిలీ విత్తనాలు కట్టబెడుతున్న పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్, చేవెళ్ల, మేడ్చల్ ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తన కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 3 చోట్ల కోటి రూపాయల విలువైన 3.5 టన్నుల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ పొందిన షాపుల్లోనే రైతులు విత్తనాలు కొనాలని, ధరలు తగ్గుతున్నాయని రైతులు ఆశపడొద్దని సిపి సూచించారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువగా ఎలా విత్తనాలు వస్తున్నాయో రైతులు ఆలోచించాలని, విత్తనాలపై అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కల్మేష్ పటేల్ అని గుజరాత్ నుంచి బీటీ కాటన్ సీడ్ అన్నది తెప్పించుకుని మన మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గోడౌన్ లాగా పెట్టుకుని రైతులకి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. సెకండ్ కేసు ది రాజేంద్ర నగర్, ఇది ఇందులోనే 800 kgs వరకు మనకి స్పూరియస్ కాటన్ సీడ్స్ రికవర్ అవడం జరిగింది. ఈ కేసులోని మెయిన్ అక్యూజ్డ్ బాషా అలియాస్ అలీషా నంద్యాలకు చెందిన ఈయన గౌతమి సీడ్ కర్నూలులో కాటన్ సీడ్ ఆర్గనైజర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఇయర్ అబౌట్ 5 tons ఆఫ్ సీడ్స్ వరకు గౌతమి సీడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులోని 800 kgs ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ ఫెయిల్ అవడం జరిగింది. ఈయనకి అసిస్టెంట్స్ రాజు, వెంకటేష్, వేణు అండ్ బాబురావు. థర్డ్ కేసు ఏదైతే ఉన్నదో అది మల్లయ్య అని వికారాబాద్